హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ రోజు అప్డేట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ చాలామంది మన ఛానల్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చేయడానికి అయితే నాకు బూస్ట్ అప్ ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే తెలపండి. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసినట్టయితే ఈ వీడియోకి మరికొంతమందికి సజెస్ట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ రోజు మనకైతే పెద్ద మూవీ నుండి అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ రామ్ చరణ్ అఫీషియల్గా మనకైతే ఈ అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ అయితే మనకి మార్చ్ 27న ఖచ్చితంగా రిలీజ్ అవబోతుందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు రామ్ చరణ్. అయితే ఎక్కడ కూడా వాయిదా అవ్వకుండా మార్చి 27నే మనకైతే ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్లయితే తెలుపుతుంది. అండ్ ఫ్యాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. బట్ ఏంటంటే ఆ టైంలో మనకి దురంధర్ లాంటి మూవీస్ ఉన్నాయి కాబట్టి, అండ్ దురంధర్ మూవీ అయితే ఈ మూవీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చూడాలి. అండ్ ఎక్కడ కూడా వాయిదా లేకుండా మార్చి 27నే రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లయితే తెలుస్తుంది. బుచ్చిబాబు మనకైతే ఖచ్చితంగా ఈ మూవీని మార్చి 27నే ఖచ్చితంగా రిలీజ్ చేయడానికి అయితే చూస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మార్చి 27కి అయితే ఈ మూవీని మనకైతే లాక్ చేసినట్టయితే తెలుస్తుంది. షూటింగ్ కూడా సర్వేగంగా జరుగుతుంది. సాంగ్ షూటింగ్స్ అయితే ఉన్నాయి. ఆ సాంగ్ షూటింగ్స్ కూడా ఖచ్చితంగా మనకైతే ఫాస్ట్గానే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా మూవీ షూటింగ్ అనేది 90% అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. ఇంకా డబ్బింగ్ పర్సన్స్ ఉన్నాయి. అండ్ డబ్బింగ్ అయితే మనకి ఖచ్చితంగా ఈ 10% అయితే డబ్బింగ్ ఖచ్చితంగా ఈ నెలలో మనకు పూర్తి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మార్చి 27న మనకైతే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ అఫీషియల్గా మనకు రామ్ చరణ్ గారు కూడా మనకి అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఎటువంటి డౌట్స్ అయితే లేవు. మనకైతే వాయిదా అవ్వట్లేదు మూవీ అయితే. మార్చి 27నే మనకైతే పాన్ ఇండియా రేంజ్లో అయితే పెద్ద మూవీ అయితే చూడబోతున్నాం. అండ్ ఈ మూవీ బ్యాక్ స్టోరీ చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో అయితే రాబోతుంది. ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రామ్ చరణ్ ఇలాంటి క్యారెక్టర్లో మీరు ఎప్పుడు చూడలేదని మనకైతే బుచ్చిబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు షూటింగ్ విషయానికి వచ్చినట్టయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా 10% మాత్రమే ఉంది. అది కూడా డబ్బింగ్ పర్సన్స్ ఉన్నాయి. అండ్ ఆ డబ్బింగ్ కూడా పూర్తి అయిపోతే కనుక మార్చి 27న ఖచ్చితంగా రిలీజ్ అయితే చేయబోతున్నామని, ఫ్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయబోతున్నామని మనకి రామ్ చరణ్ గారు అయితే అఫీషియల్గా చెప్పడం అయితే చూసాం. మరి మీరే అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. పెద్ద మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. నేనైతే తెలుసుకుంటాను. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి సినీ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్ట్ అప్గా ఉంటుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీ కేడీపీ. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.